ఈడేట్రా బ్యాగ్ వేసుకుని అక్కడే పోతున్నారు అనుకుంటున్నారా మీరు? సో గైస్ ఈ రోజు అయితే నేను రాజస్థాన్ వెళ్ళబోతున్నాను. ఎందుకంటే మా నాన్న ఇల్లు అయితే రాజస్థాన్ లో ఉంటది. మేమైతే ఫాస్ట్ గా సామలకోట రైల్వే స్టేషన్ అయితే వస్తాం. బట్ మా ట్రైన్ ఏమో 1 అవర్ లేట్ అంట. ఫైనల్ 1 అవర్ తర్వాత మా ట్రైన్ అయితే వస్తుంది. బట్ ఈ ట్రైన్ అయితే ఫస్ట్ ట్రైన్ అనమాట విజయవాడ వరకు. ఫైనలీ 2 అవర్స్ బోరింగ్ జర్నీ అయితే సామలకోట నుంచి విజయవాడ వరకు అయిపోయింది. ఇంతలోనే నాకు ఇండియన్ రైల్వేస్ యొక్క న్యూ మోడల్ ట్రైన్ అయితే కనపడ్డది. ఇంకా రాజస్థాన్ ట్రైన్ అయితే వస్తుంది. ఈ ట్రైన్ కూడా మంచి కలర్ఫుల్ గా న్యూ మోడల్ లా ఉంది. ఇంకా ట్రైన్ ఎక్కేసి 5 అవర్స్ స్లీప్ అయితే వేస్తాం. 2000 years later. లక్కీలీ మేము ఎక్కిన కంపార్ట్మెంట్ అంతా సీట్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. కానీ ఒక 2-3 అవర్స్ లో అయితే మంచి తుఫాన్ అయితే వచ్చింది. ఏసీ టికెట్స్ తీసుకోపోయినా ఏసీ ఫ్యూచర్స్ అయితే వస్తున్నాయి మాకు. బట్ ఎంత తుఫాన్ వచ్చినా భూకంపాలు వచ్చినా ఈ అబ్బాయి మాత్రం మీరే చూడండి. ఫైనలీ మనం అయితే వస్తాం. అదే మన రాజస్థాన్కి అయితే వస్తాం. మన కాకినాడ జిల్లా అలాగో ఇక్కడ జాలో డిస్ట్రిక్ట్ అలాగ అనమాట. నేను ఎక్కిన ట్రైన్ పేరు అయితే భగత్ కి కోటి అనమాట. మీరు కూడా రాజస్థాన్ రావాలంటే ఈ ట్రైన్ ఎక్కండి ఖచ్చితంగా. ఆ తర్వాత చిన్న టీ బ్రేక్ అయితే తీసుకుని మన ఊరు అయితే బయలుదేరిపోయాం. మీకు ఒక విషయం అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. మీరైతే రాజస్థాన్ ఇలా చూసుంటారు మూవీస్ లో, బట్ అది నిజమైతే కాదు. ఇది కూడా సిమిలర్ గానే ఉంటది ఆంధ్రాకి. డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కొండలు అయితే ఎక్కువగా ఉంటాయి అంతే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్లీ మా విలేజ్ కి అయితే వస్తాం. మా విలేజ్ పేరు అయితే డూసీ అనమాట. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ గైస్.